గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏమన్నా చేసుకుని ఏదైనా చేసుకునండి. ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పై నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు తీయడానికి? మేము డబ్బులు ఇప్పటికీ ఇంకా లోన్ పే చేస్తున్నామండి. మేము ఎలా వెళ్తాము? ఈయన వచ్చేసాక మొత్తం ఇది తీసేస్తామంటే ఎలా ఒప్పుకుంటాం? హౌ వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్? వీ డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఇట్. బఫర్ జోన్ అంటే తీసుకోండి, బఫర్ జోన్ ఏదో తీసుకోండి, మాకు అది అవసరం లేదు. మాది మాకు ఉండాలి, మా లొకేషన్ మాకు ఉండాల్సింది. అదేంటంటే వాళ్ళకి ఏదో డెవలప్ చేసుకొని వాళ్ళు ఎవరికో ఇద్దామని చూస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలి, గవర్నమెంట్కి డబ్బులు లేవు. ఏదో ఏరియాస్ వేరేవి చూసారు, అది కాదు ఇదైతే అవుతుందేమో అని అనుకుంటున్నారు. ఎందుకు ఇస్తాం? మంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే, మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడా పెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఏమన్నా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? కష్టాలు తీరుస్తారనే కదా రేవంత్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము. అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మహిళలను ఉద్ధరిస్తాము ఏంటి? ఇదేనా ఉద్ధరించేది? మాది ఆ పాత ఇల్లు ఉంటే అది అమ్ముకుని దాని మీద మళ్ళీ మా వారు దుబాయ్లో వర్క్ చేస్తే దాచుకున్న డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఇంకా బాబు ఇంకా ఇంటర్మీడియట్, బంగారాలు అవన్నీ అమ్ముకుని మరీ కొనుక్కున్నవండి. ఇవి మాకైతే నచ్చలేదు, మేమైతే ఒప్పుకోం. ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు? ఉన్న బలంగా ఇల్లు ఖాళీ చేయమంటే మాకున్నది ఒకటే ఇల్లు. ఈ రోజు కూలగొడుతున్నారు. లోన్ సగం కూడా మాకు తీరలేదు, పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? ఈ నిర్ణయం వల్ల ఏంటంటే ఇంతమంది పిల్లలు, వందల మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడిపోతుంది. మేమే నిలబడడానికి లేనప్పుడు వాళ్ళకి ఏం చదివిస్తాం? వాళ్ళకి ఏం ఫీజులు కడతామండి? వాళ్ళ చదువులు ఆగిపోద్ది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికి మంచి జరగదు. దయచేసి మీరు ఇది మార్చుకోండి.